ఎవరెటు పోతే నాకెందుకులే, నేను నా కుటుంబం బాగుంది కదా అనుకునే ఈ రోజుల్లో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు ఈ పెద్దాయన. మనం చూస్తున్న మతిస్థిమితం లేని ఈ అభాగ్యుడి పేరు ప్రేమ్ కుమార్. ఇల్లందు గ్రామంలోనే ఉంటూ గత కొన్ని రోజులుగా కనిపించకపోతే వెదికి మరీ వరంగల్ జిల్లా ఇల్లందు గ్రామం నుంచి కారు కట్టించుకుని చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు ఉపేంద్ర శాస్త్రి గారు. వచ్చిన వెంటనే ఆశ్రమంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లగా ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. కన్నవారు కరువైన వారికి కరుణాలయ క్షేత్రం. దేశభక్తితో పాటు సేవాతత్వం కలిగిన ఉపేంద్ర శాస్త్రి గారిలాంటి సమాజ సేవకులు ఎందరికో ఆదర్శం. ఇటువంటి సేవామూర్తులు ఉండబట్టే మానవత్వం అనే మాట ఇంకా ఊపిరితో ఉంది. అమ్మా నాన్న పుణ్యక్షేత్రానికి నమస్కారము. నా పేరు ఉపేంద్ర శాస్త్రి, గుగుండవెల్లి ఉపేంద్ర శాస్త్రి. మాది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలము, పక్కనే ఇల్లంద గ్రామం. నేను సేవా కార్యకర్తను. ఇతను మా ఊళ్ళో నిన్న మొన్న మా ఊళ్ళోనే రోడ్ల మీద తిరుగుతున్నాడట. నాకు నిన్న చెప్పిండు. నేను చెప్తే నేను తిరిగితే ఊళ్ళో దొరకలే. వర్ధనపేట దానికి పోయి చూసిన, దొరకలే. మళ్ళీ ఇవాళ వర్ధనపేటలో ఉన్నాడని నాకు తెలిస్తే నేను మళ్ళీ వర్ధనపేటకు పోయి దొరకబట్టి అక్కడ మనుషులను కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ పోయి పోలీసు అనుమతి తీసుకొని కారు మాట్లాడుకొని తీసుకొచ్చిన. ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమంలో సుమారు 5-6 సంవత్సరాల కూడా ఇప్పటికూ ఒక 4గురిని ఈ ఆశ్రమానికి నేను తీసుకొచ్చిన. ఇతను 5వ వ్యక్తి. ఇతను కూడా హరిగో మేము గొప్ప చెప్తున్నా. ఇతని తల్లి తండ్రి గురువు దైవం అన్ని నేను మనమంతా. హరిగో నమస్కారం. జై జై మాతా భారత్ మాతా. అనంతరం దుమ్ము ధూళితో అట్టలు కట్టిన జుట్టును తొలగించి కాలి వేళ్లగోళ్లను కత్తిరించి ఒంటికి పట్టిన మురికంతా పోయేలా శుభ్రంగా స్నానం చేయించారు సిబ్బంది. స్నానమనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లగా శివయ్యకు నమస్కరించుకుని అర్చకుల ఆశీస్సులు పొందాడు. ఈ సందర్భంగా భోజనం పెడితే కడుపు నిండా తిన్నాడు. దేశభక్తితో పాటు సేవాతత్వం కలిగిన ఉపేంద్ర శాస్త్రి గారిలాంటి సమాజ సేవకులు ఎందరికో ఆదర్శం. ఇటువంటి సేవామూర్తులు ఉండబట్టే మానవత్వం అనే మాట ఇంకా ఊపిరితో ఉంది. ప్రస్తుతానికి ఆశ్రమంలోనే ఉంటున్న ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరు.